హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ ఒక కొత్త రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఏమిటంటే హెల్దీగా గోధుమ పిండితోటి చిట్టి కాజాల్లాగా చేశానండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. హెల్దీగా మైదాతో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా హెల్తీకి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. గోధుమ పిండితోనే చేసుకోవడం బెటర్ అండి మైదా కన్నా. ఎలా చేయాలో రెసిపీ చూపించేస్తానండి, చూసేయండి. ముందుగా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఫస్ట్ నేను కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయడం లేదు, కొంచెమే చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, చూపిస్తున్నాను కదా బౌల్ ఇక్కడ. ఆ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మైదాతో కూడా చేసుకోవచ్చు, మనం చిట్టి కాజాలు ఎలా చేసుకుంటామో అలాగేనండి. కాకపోతే ఇక్కడ మనం మైదా కాకుండా గోధుమ పిండి వాడుతున్నాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అంటే కొంచెమే వేసుకొని ఆ పిండికి అంతా కలుపుకోవాలి. ఆ సాల్ట్ వేసినాక తర్వాత దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. మా పిల్లలు నెయ్యి ఇష్టపడరని నేను ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసినాక ఆయిల్ వేసిన వెంటనే వాటర్ పోయకుండా ఆ పిండిని మొత్తం ఆ నూనెతోనే కలిపేయాలండి. మనం ఆ పిండిని ముద్ద చేసినప్పుడు ముద్దలాగా అవ్వాలి. అప్పుడు వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దు, నీళ్ళు ఎక్కువైపోతే చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగ గట్టిగా కలుపుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి ఇది. ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ఇలా కలిపి పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి, నానుతుంటుంది. ఈ లోపల మనం సిరప్ చేసుకుందాము. సిరప్ కూడా మనం ఏ కప్పుతో అయితే మన పిండి తీసుకుంటామో ఆ కప్పుకి హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి. మేము స్వీట్ తక్కువే తింటాము, నేను తక్కువే తీసుకున్నాను. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మనం ఇక్కడ సిరప్ రెడీ చేస్తున్నాము. ఆ కప్పుతోనే ఒక షుగర్ కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. అంటే దీనికి ఏం పాకం ఏం అవసరం లేదు. మనకి షుగర్ కరిగినాక కొంచెం తీగ పాకం లాగా, అంటే చేతికి మనం అలా పట్టుకున్నప్పుడు కొంచెం అతుక్కున్నట్టుగా అనిపించినప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోపల మళ్ళీ ఇంకొకసారి నేను పిండి ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి ఆ కాజాలు అనేవి బాగా వస్తాయండి. తర్వాత ఇవి ఆ ఒక్క ముద్దనే 4 ముద్దలుగా నేను చేసుకున్నాను, 4 ముద్దలుగా డివైడ్ చేసుకున్నాను. పక్కన కొంచెం గోధుమ పిండి పొడి పిండి మనం వేసుకొని ఆ ముద్దకి అప్లై చేసుకొని మనం రుద్దేసుకోవాలండి. అంతేను. ఇదండి ఇక్కడ సిరప్ మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇలాచీ పొడి వేసుకోవాలి. నాకు ఆడ ప్రజెంట్ లేదు, అందుకని నేను వేసుకోలేదు. అయినా కూడా మాకు ఇష్టం ఉండదండి ఇలాచీ పొడి వేయడం వల్ల మేము ఇష్టపడము. ఇంక లేదని నేను స్కిప్ చేసాను. కానీ వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. మా పిల్లలు తింటారని నేను వేయలేదు. తర్వాత అక్కడ సిరప్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం చపాతీని ఎలాగా మనం స్ప్రెడ్ చేసుకుంటామో రుద్దుకుంటామో అలాగా ఆ 4ని రుద్దుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత పల్చగా మనం రుద్దుకోండి. మీ ఇష్టం అండి, ఎంత పల్చగా రుద్దుకున్నా అంత బాగా వస్తాయి. ఇలాగా చేసుకున్నాక అన్నీ 4 అలాగే చేసుకున్నాక చూడండి ఎంత పల్చగా వచ్చాయో. చాలా పల్చగా వచ్చాయి కదా. అంతేనండి, అన్నీ మిగతా కూడా అలాగే మనం పొడి పిండి వేసుకొని అలాగే రోల్ చేసుకోవాలి. అలాగే అంతా చపాతీలాగా పల్చగా రుద్దేసుకోవాలి మొత్తం. ఒకసారి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా చాలా బాగా వచ్చాయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం గోధుమ పిండితోటి. మామూలుగా అయితే మైదాతో చేస్తారు కదా, మైదా వేయకుండా గోధుమ పిండితో చేయండి. సేమ్ మైదాతో ఎలాగ వస్తాయో అలాగే వచ్చాయండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. అప్పటికప్పుడు చేసుకొని తినేవచ్చు. అయిపోయినాయండి, నేను చేసేటప్పుడే తినేసారు మా పిల్లలైతే. అందుకే ప్లేట్లో తక్కువే కనిపిస్తాయి చూడండి. కావాలంటే మీరు ఇలా వేసుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాని తర్వాత పొడి పిండి చల్లుకోవాలండి. మొత్తం అప్లై చేసుకోవాలి ఆ పొడి పిండి అంతా. అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి చపాతీలాగా మొత్తం అది రుద్దుకోవాలండి. మనకి ఎంత వీలుగా వస్తుందో అంత వీలుగా రుద్దుకోవాలి. మరి గట్టిగా అదమేయద్దు. కింద పొడి పిండి చేసుకొని లేదంటే అతుక్కోపోతుంది. మొత్తం సమానంగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దాన్ని రోల్ లాగా చుట్టుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చిన్నగా మనకి ఏమన్నా అంటుకుంటే కొంచెం పొడి పిండి వేసుకుంటే వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు.
చిన్నగా అలా రోల్గా చేసుకొని కట్ చేసుకోవడమేను. ఎన్నైనా వేసుకోవచ్చు అండి, 4, 5, 6 మనం ఎన్ని లేయర్లు కన్నా వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసుకోవద్దండి, ఒక 4, 5 చాలు. అలా పలసంగా వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. మళ్ళీ చేతితో మనం మొత్తం రోల్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి పిండి వేసి. తర్వాత ఒక చాకు తీసుకొని చిన్నవిగా మనకి ఏ షేప్ అయినా మనకి పర్వాలేదండి. నేనైతే కాజా టేప్గా కట్ చేశాను. మీకు 4 పక్షాలుగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేను కాజాలాగా కట్ చేస్తున్నాను చిన్నవిగా. దీంట్లో సోడా ఉప్పు వేయలేదండి. మీరు గమనించినట్లయితే సోడా ఉప్పు వేయడం వల్ల ఇంకా బాగా లేయర్లు అనేది మనకి కాజా టైపు వస్తుందండి. నేను ఇక్కడ సోడా ఉప్పు వేయడం లేదు, మైదా వేయలేదు. హెల్దీగా చేస్తున్నాను, చెప్పాను కదా హెల్దీగా గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్ అంతేనండి, ఇంకేం లేదు. దీంట్లో సోడా ఉప్పు వేస్తే ఇంకొంచెం లేయర్లు అనేది బాగా కనిపిస్తాయి. మీకు ఇష్టమైతే వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయడం లేదు. ఇలాగా సన్నగా చిన్నవిగా కట్ చేసుకున్నానండి నేను. చూడండి ఒక కప్పుతో మనకి ఎన్ని వచ్చాయో. అంతేనండి, ఒక అరగంటలో అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలాగా మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే టక్కని చేసేసుకోవచ్చు. అలాగా చేతితో ప్రెస్ చేసుకోవడమేనండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా చేతితోనే అలా ప్రెస్ చేసుకోవచ్చు. అంతేనండి, వాటిని ఆయిల్ వేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేను. ఇంకొకటి అండి, ఆయిల్లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇక్కడ సిరప్ రెడీ అయిపోయిందండి. చూడండి చూపిస్తున్నాను కదా. అంతేనండి, చాలు మనకి. అంతేనండి, చాలు. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ మటుకు ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియంగా హీట్ అయి ఉండాలి. నేను వేసినప్పుడు ఎలాగా చూడండి, కొంచెం స్లోగా మనకి నురగలాగా వస్తుంది చూడండి, అలాగే రావాలి. మనం వడ వేసినప్పుడు నూనె ఎలా హీట్ అవి ఉంటుందో అలా మటుకు వేసుకోవద్దు, ఎందుకంటే పైన అంతా కలర్ వచ్చేస్తుందండి, లోపల మటుకు కుక్ అవ్వదు. మనం స్లోగా ఇది అక్కడ ఒక్కటేనండి మనకు టైం పట్టేది, మిగతాదంతా ప్రాసెస్ అంతా త్వరగా అయిపోద్ది. స్లోగా మనం ఫ్రై చేసుకుంటూ లోపలంతా ఆ స్లో మంట మీద కుక్ అయ్యి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. లేయర్స్గా కూడా విడిపోతాయి. సోడా ఉప్పు వేయడం వల్ల ఇంకా ఎక్కువ వస్తుందండి, నేను వేయలేదు కాబట్టి ఎక్కువ పొంగలేదు. మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయి కదా మీకు లేయర్గా. నేను వేయకపోయినా చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సింపుల్ అండి, చేసేసేవచ్చు, అరగంట చేసేవచ్చు, పెద్ద పని కూడా ఏం కాదు ఇది. చేసేటప్పుడే మా పిల్లలు సిరప్లో కూడా నానివ్వలేదండి, తినేశారు వెంటనే. చూడండి ఆ కలర్ రావాలి, గోల్డెన్ కలర్లో రావాలండి, మరి ఎక్కువ మాడ పెట్టేసుకోకూడదు. చూడండి చూపిస్తున్నాను కదా, చూడండి ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లో వస్తే చాలు, మనకి లోపలంతా కుక్ అయి ఉంటుంది. స్లో మంట మీద అయితే మరి హై పెట్టేస్తే పైన అంతా మాడిపోద్దండి, లోపల కుక్ అవ్వదు. ఇది మటుకు గుర్తుపెట్టుకొని చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అంతే అండి, ఆయిల్లో ఫ్రై అయిపోయినాక మనం ఇక్కడ సిరప్లో వేసేసుకోవడమేనండి. వేసేసుకున్నాక ఆ సిరప్ ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అలా వదిలేస్తే ఆ సిరప్ అంతా ఆ కాజాలకి పట్టేస్తుందండి, జీరా అంతా చాలా బాగా వస్తుందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. అంతే, మనం అప్పుడప్పుడు ఇలా అటు ఇటు కలపెట్టుకోవాలి. తర్వాత ఇంకోసారి కూడా వేస్తున్నాను చూడండి. ఇంకోసారి వేయడం వల్ల చూడండి ఎక్కువ నూనె హీట్ అయ్యడం వల్ల అలా వస్తుంది. కానీ అలా ఇంకా నూనెని మనకి ఎక్కువ మంటగానే వచ్చేస్తే స్టవ్ ఆపేయండి, ఆపేసినాక వేసుకోండి. నేను ఆపేసానండి, వేయడంతో ఆపేసాను. తర్వాత అది కొంచెం చల్లార్చినాక మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. లేదంటే నాకు కూడా మాడిపోయాయి, అది మటుకు ఒకసారి గమనించి చేసుకోండి. అంతేనండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా అంతే అండి, ఈ సిరప్లో అంతా మనం హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఆ సిరప్ అంతా కాజాలకి బాగా పట్టేస్తుందండి. తినేటప్పుడు క్రిస్పీగా జీరాగా చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఒక కప్పుతో చూడండి ఎన్ని వచ్చాయో. ఇవి నాన్నకుండా మా పిల్లలు తినేసారండి. చూడండి ప్లేట్లో పెడితే ఎన్ని వచ్చాయో, తక్కువ వచ్చాయి క్వాంటిటీ. అంతేనండి, చూడండి అయిపోయి. చూడండి ఇదిగోండి, ఇవే ఉండేది, కొరవన్నీ తినేసారు మా పిల్లలు. బాగున్నాయని, చాలా బాగా వచ్చిందండి. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో చూసి రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నాకు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వచ్చాయండి. నేను టేస్ట్ కూడా చేసి చూస్తున్నాను, చాలా బాగా వచ్చాయి. ఇంతేనండి వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ మటుకు మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.